తెలంగాణ రాష్ట్రంలో ఈ సంచలనంగా మారినటువంటి అంశం ఏది అని చెప్పేసి అంటే ఏదైతే బైక్ల పైన పడుతున్నటువంటి చలాన్ను డైరెక్ట్ బ్యాంకు నుండే కట్ అయ్యే విధంగా ఒక కొత్త చట్టాన్ని రూపొందించాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి నిన్న వ్యాఖ్యలు చేయడం, అదే ఈరోజు చాలామంది వాహనదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ ఉంది. ఒకసారి అది స్వేచ్ఛలో జర క్లుప్తంగా వచ్చింది, దాని నుండే మొదలుపెట్టే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు కొన్ని అంశాలు కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. ఏదైతే రేవంత్ రెడ్డి బైక్ చలాన్ల విషయంలో తీసుకుంటున్నటువంటి శ్రద్ధ, ఈ చలాన్ల విషయంలో తీసుకుంటున్నటువంటి శ్రద్ధ ఖచ్చితంగా నిజంగానే నిరుద్యోగం ఉంది అని చెప్పేసి అంటే ఖచ్చితంగా వాళ్ళ ఫోన్ల నుండే సీఎంతో మాట్లాడేటువంటి అవకాశాలు, కొత్త చట్టాన్ని తీసుకురావాలి, సంబంధిత అధికారులతో మాట్లాడేటువంటి కొత్త చట్టాలు తీసుకురావాలి. ఇలా బ్యాంకుల నుండి డబ్బు కట్ అవుతుంది, సరే సంతోషం, డిస్కౌంట్లు ఇవ్వకూరి సరే సంతోషం, అందులో కొన్ని ఫేక్ చలాన్ల కోసం అందులో స్పేస్ ఇచ్చి పెడతారు కదా, ఒకవేళ ఇన్ కేసు ఇది ఫేక్ చలాన్ అయినా మీరు కంప్లైంట్ రేజ్ చేయొచ్చు అని చెప్పేసి, మరి ఆ సందర్భంలో ఎట్లా తెలవాలి, ఎంత గడువు వేస్తారు, చలాన్ పడ్డాక వెంటనే కట్ అవుతుందా లేదంటే కొంత సమయం తర్వాత కట్ అవుతుందా, కొన్ని రోజుల తర్వాత కట్ అవుతుందా అనేది ఒకటి క్లారిటీ ఇవ్వాలి. ఇక అదే కాకుండా ఈ మధ్యకాలంలో అనేక బైకులు చోరీ అవుతూ ఉన్నాయి, కార్లు చోరీ అవుతూ ఉన్నాయి. మొన్న మా మిత్రునిది ఒకటి వెహికల్ పోయింది, అది 3 చలాన్లు వరుసగా ఒక ప్రాంతంలో పెట్టి పోతే ఆ చలాన్లు వాడడంతో అదే ప్రాంతంలో బండి ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి పోయి కంప్లైంట్ ఇచ్చి ఆ బండి తీసుకొని వచ్చినాం. అంటే వెంటనే ఒకవేళ నిజంగా కట్ అయి ఉంటే వీనికి బండి పోతుంది, వీని చలాన్ల రూపంలో మనీ పోతుంది, అక్కడ తిరిగేవాడు దర్జాగా తిరుగుతూ ఉంటాడు. ఈ చలాన్లు పడి మళ్ళీ మేము వెళ్ళి అక్కడ వెహికల్ ఉంది, అక్కడ 3 చలాన్లు పడి అక్కడే ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి పోలీసులకు చెప్పేంత వరకు కూడా బండి ఆచూకీ కనుక్కోలేరు అని చెప్పేసి, అంటే ఎంత నిర్లక్ష్యంగా ఈ పోలీస్ వ్యవస్థ ఉంది, ఎంత అజాగ్రత్తగా ఉంది అని చెప్పేసి ఇక్కడ ఆలోచించుకోవాలి. ఈ వెహికల్ పోయిందంటే పోయినట్టే, ఈ చలాన్ల రూపంలో దొరికిందట. మరి ఆ చలాన్లను ఎట్లా వసూలు చేస్తారు, వెంటనేనా సమయం పెట్టి వసూలు చేస్తారా లేదంటే ముందులా మెసేజ్ ఇచ్చి వసూలు చేస్తారా అనేది ఒక క్లారిటీ ఇవ్వాలి. ఇలా నా బ్యాంకులో అకౌంట్లో డబ్బులు లేవనుకో ఏంది పరిస్థితి, ఒక 1000 రూపాయలు ఉంటాయి, పోతుండగా ఏదో ఒక లైన్ దాటినానో ఇంకో ఫైన్ కొడతాడు, ఆ 1000 నమ్ముకొని ఏదైనా ప్రాంతానికి వెళ్తా, అప్పుడు వాని పరిస్థితి ఏంది, జేబులకు గండి కొట్టుడు, బ్యాంకులకు గండి కొట్టుడు ఒకటే దృష్టి పెట్టుకోకూడదు. దానికి సరైన ఏ రకంగా పోతారు ఏంది దానికి ప్రణాళిక అని చెప్పేసి కూడా ప్రజలకు క్లుప్తంగా చెప్పాలి. ఎందుకంటే కొంత అయోమయంలో ప్రజలు ఉన్నారు, ఇష్టానుసారంగా చలాన్లు కొడుతూ ఉంటే ఎట్లా, పోలీస్ వ్యవస్థ కూడా వాళ్ళకు నచ్చినట్టు చలాన్లు కొడుతూ ఉన్నారు. ఒక వ్యక్తి ఫోన్ మాట్లాడదామని చెప్పేసి ఫోన్ పదే వస్తూ ఉంటే బైక్ పక్కకు ఆపుకొని ఒక వ్యక్తి ఫోన్ మాట్లాడే ప్రయత్నం చేసి ఆ బండిని పక్కకు ఆపితే పోయి వానికి చలాన్ కొడతారు. ఎందుకని చెప్పేసి అంటే సైడ్ కాపినావు, హెల్మెట్ లేదు. రన్నింగ్లో హెల్మెట్ లేకపోవడం వేరు, బండి ఆపినప్పుడు హెల్మెట్ లేకపోవడం వేరు కదా. ఈ చట్టాల్లో కూడా సవరణ రావాలి కదా, ఈ రూల్స్లో కూడా సవరణ రావాలి కదా. ఈ మార్పులు లేకుండా కేవలం ప్రజల డబ్బులే ఎగగొట్టే ప్రయత్నాలు చేస్తాం, ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తామని చెప్పేసి అంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి నిరసన సెగ 100% తగులుతుందని చెప్పేసి ఒకసారి గుర్తుంచుకోవాలి. ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు దీనిపైన క్లారిటీ కోసం చాలామంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఖచ్చితంగా ప్రభుత్వానికి ఉంది, ఎందుకంటే ప్రజల డబ్బులు కదా అవి. హెల్మెట్ లేదో లేదంటే ఓవర్ స్పీడో, ఈ కార్లో మీ కార్ పైనే ఉన్నాయి అనేక చలాన్లు, అది ఆల్రెడీ సోషల్ మీడియాలో దుమారం లేపుతూ ఉంది. అరే రేవంత్ రెడ్డి గారు, మీ కార్ పైన ఉన్న చలాన్లు మీరు ఓవర్ స్పీడ్ వెళ్ళొచ్చు, మీ బ్యాంకులకేమో గండి పడే, మా బ్యాంకులకేమో గండి పెట్టే ప్రయత్నాలు చేస్తారా అని చెప్పేసి వ్యతిరేకత వస్తూ ఉంది. ఇదంతా కూడా పేద ప్రజల నుండి ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ఒక నిరసన సెగ అయితే తగులుతుంది, ఇది 100%. ఒకసారి ఆలోచించాలి రేవంత్ రెడ్డి గారు కూడా, ఏవైతే రూల్స్ అని చెప్పేసి పేద ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో దానివల్ల వ్యతిరేకత అయితే ఎదుర్కొనే అవకాశం ఖచ్చితంగా 100% ఉంటుంది. ఆ వ్యతిరేకత వల్ల రేవంత్ రెడ్డికి అన్ని వర్గాల నుండి అన్ని సందర్భాల్లో, ఎందుకంటే ప్రయాణికులు అంటే 2 వీలర్ వాళ్ళ నుండి 4 వీలర్ వాళ్ళ నుండి అన్ని సందర్భాల నుండి వస్తే ఒకసారి సౌదాం స్వేచ్ఛలో జర క్లుప్తంగా ఉంది. చలానా పడగానే డబ్బులు కట్, సరిహద్దుల్లో సైనికుల కన్నా ఎక్కువ మంది ప్రమాదాల్లో చనిపోతూ ఉన్నారు. డీజీ అదనపు డీజీ స్థాయి అధికారి నేతృత్వంలో వ్యవస్థ,
వాహనంపై చలానా పడిన వెంటనే బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్, రిజిస్ట్రేషన్ సమయంలోనే వివరాలు సేకరణ, బ్యాంక్తో సమన్వయం చేసుకొని ఆయా ఖాతాల సింక్రనైజ్ అని చెప్పి చెప్తా ఉన్నాడు. అలైవ్ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇకపై రోడ్డు భద్రత ప్రధాన ఎజెండా కావాలి. అంటే డబ్బులు కట్ అయితే ప్రమాదాలు తగ్గుతాయని చెప్పేసి ఏ రకంగా అనుకుంటారో అర్థమవుతలేదు. ఇలా చాలామంది డబ్బులు పోతేవాడిని నేను హెల్మెట్ పెట్టుకోను, ఫైన్లు పడితేవాడిని నేను హెల్మెట్ పెట్టుకోను ఎందుకు అని చెప్పేసి అంటే నా ఎయిర్స్ ఊడిపోతున్నాయి. ఇట్లా చాలామంది ఉన్నారు. ప్రమాదాలను తప్పియాలి అని చెప్పేసి మీరు అనుకుంటే సరైన రోడ్లు వేయాలి, గుంతలు లేనటువంటి రోడ్డు నిర్మాణం జరగాలి, ట్రాఫిక్ రూల్స్ సరిగ్గా పాటించామని చెప్పాలి. అంతేగాని ఫైన్లు వేస్తేనే ప్రమాదాలు తగ్గుతాయని చెప్పేసి అంటే మీ జేబులు నిండే పరిస్థితులు ఉంటాయి తప్ప ప్రమాదాలు తగ్గాయి. ఇది 100%. దేశ సరిహద్దులు చనిపోతున్న సైనికుల కన్నా యాక్సిడెంట్లు ఎక్కువ మంది మరణిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. దేశంలో ప్రతి నిమిషం ఓ రోడ్డు ప్రమాదం సంభవిస్తుండగా 3 నిమిషాలకు ఒక ప్రాణం పోతుందని వీటిని నివారించడం సామాజిక బాధ్యత అని తెలిపారు. ఇకపై రోడ్డు భద్రతను ప్రధాన ఎజెండాగా తీసుకొని యాక్సిడెంట్ల నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీనికోసం డీజీపీ, అదనపు డీజీపీ స్థాయి అధికారి నేతృత్వంలో పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, రోడ్డు ప్రమాదాలను మరణాల సంఖ్యను తగ్గించడానికి రాష్ట్ర పోలీస్ శాఖ అలైవ్ క్రమాన్ని చేపట్టింది. హైదరాబాద్ యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం దీన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల కారణంగా 3% మేర జీడీపీ దెబ్బతింటుందని చెప్పారు. మైనర్లకు వాహనాలు ఇవ్వద్దు, ఒకరి నిర్లక్ష్యం ఇతరుల ప్రాణాల మీదకు తెస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నిజానికి చెప్పాలంటే రోడ్డు ప్రమాదాల వల్ల జరుగుతున్న మరణాలను మనుషుల తప్పిదాల వల్ల జరుగుతుందన్న హత్యలుగా పరిగణించాలని వ్యాఖ్యానించారు. ఇక రోడ్డు ప్రమాదాల్లో గాయపడి దివ్యాంగులుగా మారుతున్న ఎంతోమంది జీవోత్సవాల బతుకులు వెల్లదీస్తున్నారని చెప్పారు. యాక్సిడెంట్లు వేలాది కుటుంబాల్లో తీరని దుఃఖాన్ని మిగిల్చాయని అన్నారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మహమ్మద్ అజరుద్దీన్, సినీ నటులు బాబు మోహన్, కోట శ్రీనివాసరావు కుమారుల యాక్సిడెంట్లలో చనిపోయిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పటికీ ఆ బాధ నుంచి వాళ్ళు కోలుకోలేకపోతున్నారని, తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇస్తుండడం, వాళ్ళు అవగాహన లేక చేస్తున్న డ్రైవింగ్ ప్రమాదాలకు దారితీస్తుందని చెప్పారు. డ్రంక్ అండ్ డ్రైవింగ్, ట్రాఫిక్ నిబంధనలను ఏమాత్రం పట్టించుకోకపోవడం కూడా రహదారులపై రక్తం చిందించడానికి కారణమవుతున్నాయన్నారు. ఇలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని పోలీసు అధికారులకు సూచించారు. పటిష్ట చేస్తాం. రోడ్డు భద్రత కోసం ప్రస్తుతం రోడ్డు సేఫ్టీ అథారిటీ పని చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. దీనికి అదనపు డీజీ స్థాయి అధికారి బాధ్యునిగా ఉంటున్నారన్నారు. అయితే రోడ్డు సేఫ్టీ అథారిటీ చైర్మన్గా ఎవరిని నియమించాలని పనిష్మెంట్ పోస్టింగ్ అని భావిస్తున్నారని, ఎవరిని నియమించిన పనిష్మెంట్ పోస్టింగ్ అని భావిస్తున్నారని, ఈ దృక్పథాన్ని మార్చుకోవాలని చెప్పారు. త్వరలోనే రోడ్డు సేఫ్టీ అథారిటీ పటిష్టం చేస్తామన్నారు. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ యాక్సిడెంట్ల నివారణకు చర్యలు చేపడతామని తెలిపారు. ఆ విభాగాల పని చేయాలి. పెరుగుతున్న సైబర్ నేరాలకు కళ్ళెం వేయడంతో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సైబర్ పోలీస్ స్టేషన్లు గణనీయ ఫలితాలు సాధిస్తూ దేశంలోని రాష్ట్రాన్ని అగ్రభాగంగా నిలబెడుతున్నాయని రేవంత్ రెడ్డి చెప్పారు. డ్రగ్స్ కట్టడికి ఏర్పాటు చేసిన ఈగల్ ఫోర్స్ కూడా దేశం మొత్తం మీద ప్రథమ స్థానంలో నిలబడటం హర్షణీయమన్నారు. పంజాబ్ రాష్ట్రం నిర్వార్యం కావడానికి డ్రగ్స్ కారణమన్నారు. ఈ ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి ఈగల్ ఫోర్స్ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఉగ్రవాద కార్యకలాపాలను నియంత్రించడంలోనూ సిఐసెల్, అక్టోపాన్, గ్రైహోడ్స్ అని చెప్పేసి బలగాలు సమర్థంగా పనిచేస్తున్నాయని చెప్పారు. చెరువులు, కుంటలు, నాలాల క్రమాలకు చెక్కులు పెట్టడానికి తీసుకొచ్చిన హైడ్రా గణనీయ ఫలితాలను సాధించిందని అన్నారు. ఇప్పటికే పలు చెరువులను పునరుద్ధరణ చేసిందని, వాటి వద్ద కైట్ ఫెస్టివల్ కూడా జరుపుతున్నామన్నారు. ఎవరెన్ని ఆరోపణలు చేసినా హైడ్రాను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. వీటిలానే రోడ్డు సేఫ్టీ అథారిటీ పనిచేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రహవీరులుగా మారాలి. ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా జాతీయ రాష్ట్ర రహదారులకు ఇరువైపులా వ్యాపారాలు చేస్తున్న వారు రహవీరులుగా మారాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.
గతంలో యాక్సిడెంట్ జరిగితే పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడానికి భయపడే పరిస్థితి ఉండేదన్నారు. దీనికి కారణం తమపై ఎక్కడ కేసు నమోదు చేశారనే భయమని చెప్పారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం రహవీర్ పథకాన్ని అమలు చేస్తుందన్నారు. ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే గోల్డెన్ హవర్ అయిన మొదటి గంటలోనే బాధితులను ఆసుపత్రిలో చేర్పించి ప్రాణాలను కాపాడిన వారికి 25,000 రూపాయల రివార్డు ఈ పథకంలో భాగంగా అందిస్తున్నట్లు చెప్పారు. రోడ్డు ప్రమాదాలు మరణాలు తగ్గించడానికి చేపట్టిన అరైవ్ అలైవ్ కేవలం అవగాహన కోసం చేసే ప్రచారం కాదని ఉద్యమం అని డీజీపీ శ్రీధర్ రెడ్డి చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి దీన్ని ప్రారంభించడం మరింత ఉత్తేజాన్ని అందిస్తుందన్నారు. రోడ్డు భద్రత సామాజిక బాధ్యత అని చెప్పారు. ఏటా రోడ్ల ప్రమాదాల్లో 7,500 మంది చనిపోతుంటే 25,000 మందికి పైగా గాయాల పాలవుతున్నారు. చాలా ప్రమాదాలను వాహనాలు నడుపుతున్న వారి నిర్లక్ష్యం నిబద్ధత ఉల్లంఘనే కారణమని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే నవీన్ కుమార్ యాదవ్, రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సివి ఆనంద్, హైదరాబాద్ కమిషనర్ సజ్జనాథ్, నిమ్స్ వైద్యులతో పాటు పలువురు పాల్గొన్నారు. ₹1 కూడా డిస్కౌంట్ ఇవ్వద్దు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ₹1 కూడా డిస్కౌంట్ ఇవ్వద్దు అని చెప్పి చెప్తా ఉన్నారు. గత ప్రభుత్వం ఏదైతే డిస్కౌంట్ ఇస్తుండే నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారులకు వేస్తున్న చలాన్లో ₹1 కూడా డిస్కౌంట్ ఇవ్వద్దని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. జరిమానాలు విధించి ప్రతి ఏటా డిస్కౌంట్ ఆఫర్ ఇస్తుండడంతో వాహనదారుల్లో భయం లేకుండా పోతుందని చెప్పారు. ఎవరికైనా చలాన పడితే వెంటనే అతని బ్యాంక్ అకౌంట్ నుంచి ఆ మొత్తం పోలీస్ శాఖకు చేరేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్పారు. వాహనం రిజిస్ట్రేషన్ సమయంలో ఖాతా వివరాలను తీసుకోవాలన్నారు. బ్యాంకులతో సమన్వయం కుదుర్చుకొని ఆయా ఖాతాలకు సింక్రనైజ్ చేయాలని చెప్పారు. మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులపై కూడా కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని, రవాణా పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రమాదాలను తగ్గించాలని సూచించారు. పాఠశాల స్థాయి నుండే విద్యార్థుల్లో ట్రాఫిక్ నిబంధనలు వాటి ప్రాధాన్యతపై విస్తృత స్థాయి అవగాహన కల్పించాలని చెప్పారు. సరే, దీన్ని తప్పుపట్టడానికి లేదు. ఖచ్చితంగా వాహనదారుల్లో భయం లేక అనేక యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. నిర్లక్ష్యం కారణం. కానీ బ్యాంకుల నుండి ఏ రకంగా డబ్బులు కట్ చేస్తారు, ఎంత మోతాదులో కట్ చేస్తారు, ఆ వ్యక్తికి ఉన్నటువంటి బ్యాంకు వివరాలు గోప్యతగా ఉండాల్సిన వివరాలు మీకు ఏ రకంగా ఇవ్వాలి. సరే, ఈఎంఐ రూపంలో ఏదైతే అమౌంట్ కట్ అవుతుందో అదే రూపంలో చలాన్ పడ్డ వెంటనే కట్ అవుతుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. చలాన్ పడ్డ వెంటనే కట్ అయితే ఒకవేళ అది ఫేక్ చలాన్ అని చెప్పేసి ఉన్న సందర్భాలు కూడా చాలా సందర్భాలు ఉన్నాయి. చాలామంది మెయిల్స్ చేసి చలాన్ల నుండి విముక్తి పొందిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి వాటిని ఎట్లా పరిగణలోకి తీసుకుంటారు అనేది కూడా ఒక క్లారిటీ ఇవ్వాలి, ఒక అవగాహన ఇవ్వాలి. ఖచ్చితంగా దానిపైన ఒక క్లుప్తమైన ప్రకటన చేయాలి. సరే, చలాన్లు కట్ అవ్వడం, డిస్కౌంట్లు ఇవ్వడం వాస్తవమే కావచ్చు. వాస్తవం అయినప్పటికీ కూడా కొంత పబ్లిక్ నుండి కూడా ఇప్పుడు మొన్న ఒక సందర్భంలో ఒక దగ్గర బండి పెట్టి రిపోర్టింగ్ చేసి కవర్ చేసుకొని వస్తున్నాం, హెల్మెట్ వాళ్ళు తీసుకొని పోయారు. అప్పుడు నేను హెల్మెట్ వెంటనే కొనాలని చెప్పేసి అంటే అక్కడ హెల్మెట్ షాపులు ఉండన్నా, నేను ఆఫీస్కి వెళ్ళాకనో లేదంటే ఇంటికాడ స్పేర్లో ఇంకో హెల్మెట్ ఉంటానో లేదంటే ఉండే దారిలో ఉన్నటువంటి హెల్మెట్ షాప్కి వెళ్ళేటువంటి సమయం ఉంటుంది. ఆ గ్యాప్లోనే ఫోటో కొడతారు వితౌట్ హెల్మెట్ అని చెప్పేసి. అంటే హెల్మెట్ దొంగను పట్టుకోవాల్సిన బాధ్యత కలిగిన పోలీసులు హెల్మెట్ లేదని చెప్పేసి నాకు ఫైన్ చేస్తే నేను ఇక్కడ అన్యాయానికి గురవుతున్నట్ట కాదా అని చెప్పేసి ఒకసారి క్లారిటీ ఇవ్వాలి. ఇట్లాంటి సందర్భాలు చాలా ఉంటాయి. ఇది ఒకటే కాదు, ఒక్కొక్కరుగా ఉంటాయి. వాటిపైన ఎట్లాంటి క్లారిటీ ఇస్తారనేది చాలా క్లారిటీ, దాని మీద చాలా క్లారిటీ కావాలి.